బోనాలకైతే అందరూ పూజ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. అలా జ్యోతి అవి వెలిగించి బోనాలు ఎత్తడానికైతే రెడీ అవుతూ ఉంటారు. ఇక ఎవరి బోనంకి వాళ్ళు పూజ చేసుకుంటూ ఎత్తుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక పని మనిషి అయితే ఒక గ్లాసులో మజ్జిగలో మందు కలుపుతూ మత్తు మాత్రలు అయితే సత్యకి ఇవ్వాల్సిన ఇంట్లో కలిపి ఇస్తూ ఉంటుంది. ఇదమ్మా ఈ గ్లాసులో కలిపాను, ఇది కానీ సత్యమ్మ గారు తాగారంటే కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యి ఎళ్ళక ముందే పడిపోతారు అని అంటూ ఉంటుంది. అది వెంటనే జరగాలి అనేది అంటూ ఉంటుంది. ఇక సత్యకి అయితే ఆ గ్లాస్ ఇస్తూ ఉంటుంది. సత్య ఆ గ్లాసులో మందు తాగేస్తూ ఉంటుంది. అది తెలియక భైరవి అయితే సత్య కసి అలా చూస్తూ ఉంటుంది. అమ్మవారు అయితే ఇక సత్య అది తెలియక తాగేస్తూ ముందుకి బోనం పట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు. అందరూ బోనం పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇక సత్యకైతే కళ్ళు తిరగడం మొదలవుతూ ఉంటాయి. అలా కళ్ళు తిరుగుతూ సత్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భైరవి అది చూసి అమ్మయ్య నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక క్రిష్ సత్యని అడుగుతూ ఉంటాడు, ఏమైంది సత్య, ఎందుకు అలా అవుతున్నావు అనేది అడుగుతూ ఉంటాడు. ఏమో తెలీదు క్రిష్, కళ్ళు అయితే తిరుగుతున్నాయి, నడవలేకపోతున్నాను, మరి నడవలేను అని అనేస్తూ ఉంటాడు. లేదు సత్య, ఇగో కొంచెం దూరమే ఉంది, దగ్గరికి వచ్చేస్తామని అంటే, లేదు క్రిష్ ఒక్క అడుగు కూడా వేయలేను అని సత్య అనేస్తూ ఉంటుంది. రా సత్య అని చెప్పి క్రిష్ అయితే లాగుతూ ఉంటాడు. అయినా సత్య కళ్ళు తిరుగుతూ అలా చూస్తూ ఉంటుంది.